డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మధ్య ప్రతి దేశంతో కూడా ఆల్మోస్ట్ అన్ని దేశాలతోటి డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ప్రతిదీ డబుల్ గేమే. ముందు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం వచ్చినప్పుడు డబుల్ గేమ్ స్టార్ట్ చేశాడు. ఓ పక్క రష్యాని నేను ఆపేస్తాను, రష్యా పుతిన్ నాకు బాగా మిత్రుడు అది ఇది అని చెప్పి సొల్లు కబుర్లు అని చెప్పి ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడిని పిలిపించుకుని నువ్వు మొత్తం నోరు మూసుకుని మొత్తం అంతా ఆపేసి అని చెప్పి ఉక్రెయిన్కి చెప్పాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇతని మాట ఏం లేదు, ఓపెన్గా అందరం చూసాం. అతన్ని తిట్టేసి ఓపెన్గా ప్రెస్ ముందే ఉక్రెయిన్ అధ్యక్షుడిని తిట్టి పంపించాడు. అయినా కూడా నా ఇతర నాటో దేశాల ద్వారా ఆయుధాలని ఇప్పిస్తున్నాడు ఉక్రెయిన్కి. ఆ ఇప్పించిన ఆయుధాలతోటి ఉక్రెయిన్ రష్యా మీద దాడులు చేసింది. లేటెస్ట్గా మనం చూసాం. డ్రోన్లతోటి దాడులు చేసి ఎంత పెద్ద నష్టం చేసిందో రష్యాకి. దాదాపు 40-50 పెద్ద పెద్ద బాంబర్లు ధ్వంసం అయిపోయినాయి. చాలా పెద్ద నష్టం జరిగింది రష్యాకి. ఇంకో పక్కేమో రష్యాతో మాట్లాడుతుంటాడు, యుద్ధం ఆపేయండి, శాంతి చర్చలు చేద్దాం రండి, మీరు దాడి చేస్తే కనుక ఉక్రెయిన్ తట్టుకోలేదు అది ఇదని మాట్లాడుతుంటాడు. ఒక పక్కన రష్యాతో బాగా క్లోజ్గా ఉన్నట్టు మాట్లాడుతుంటాడు. ఉక్రెయిన్కి ఏమో ఆయుధాలు ఇచ్చి, లేదంటే ఇతర దేశాలతోటి నాటో దేశాలతోటి ఆయుధాలు ఇప్పించి రష్యా మీద దాడులు చేస్తుంటాడు ట్రంప్. డబల్ గేమ్. ఇప్పుడు లేటెస్ట్గా ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతుంటే అసలు ఇరాన్ విషయంలో మేము కల్పించుకోమని చెప్పి ముందు మాట్లాడి ఇరాన్లో ఉన్న తన సైనికులందరినీ తన ఎవరైతే ఈ రాయబార కార్యాలయంలో అధికారులని అందరినీ కూడా వెనక్కి రప్పించేసుకున్నాడు. ఆ తర్వాత ఇరాన్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఇరాన్ యొక్క క్షిపణుల దూరం ఎంతంటే వాళ్ళు వెళ్ళగలిగిన దూరం 2000 కిలోమీటర్ల దూరం వాళ్ళు వెళ్ళగలుగుతారు. సో అందువల్ల ఆ రేడియస్లో ఉన్న అమెరికా స్థావరాల్లో ఉన్న సైనికులందరూ, అంటే ఇరాన్ మాత్రమే కాకుండా ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో ఉన్న సైనిక స్థావరాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఉన్న అమెరికా సైనికులందరినీ కూడా వెనక్కి పిలిపించేశాడు. అలాగే ఈ ఎవరైతే ఈ రాయబార కార్యాలయంలో స్టాఫ్ ఉంటారో వాళ్ళందరినీ రాయబారులని అందరినీ కూడా వెనక్కి పిలిపించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇరాన్ని నాతో నువ్వు ఒప్పందం చేసుకుంటావా చస్తావా అని కూర్చున్నాడు. ఇప్పటికే 4-5 సార్లు అమెరికాకి ఇరాన్కి మధ్య చర్చలు జరిగినాయి. అమెరికా ఏముంటుందంటే నువ్వు అణ్వాయుధం తయారు చేసుకోవడానికి వీల్లేదంటుంది. మేము ఏమైనా సరే అణ్వాయుధం తయారు చేస్తాం, మేము లాస్ట్ దాకా వచ్చేసాం, ఇవాళ రేపు దాన్ని ప్రయోగం చేస్తాం, ఎలా పనిచేస్తుంది అనే దాన్ని ప్రయోగం చేస్తాం. ఒకసారి పరీక్ష చేసింది. ఎలా పరీక్ష చేసింది అంటే వాళ్ళ చేతుల్లోకి అణ్వాయుధం వచ్చేసినట్టు. అది వస్తే కనుక అది అయితే ఇరాన్ ఈ ఇజ్రాయెల్ మీదన్నా దాడి చేస్తుంది ఆ అణ్వాయుధంతో, లేదంటే ఆ అణ్వాయుధాలు తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉందనేది ఇప్పుడు ప్రపంచం భయం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అనేది అణ్వాయుధం తయారు చేయడానికి వీల్లేదని అమెరికా పట్టుబట్టు కూర్చుంది. అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ కూడా, ఎందుకంటే దాడి చేస్తే ఫస్ట్ దాడి ఇజ్రాయెల్ మీదే ఉంటుంది. సో అందువల్ల ఇజ్రాయెల్ కూడా ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధం ఇరాన్ తయారు చేయడానికి వీల్లేదని ఇప్పుడు ముందు దాడి చేయడం మొదలుపెట్టేసింది, దాడులు చేస్తుంది, అదంతా జరుగుతుంది. సో ఈ సందర్భంగా ముందు అందరినీ వెనక్కి తీర్చేసుకున్న తర్వాత మన వాళ్ళందరూ సేఫ్ అయిపోయారని, అమెరికా వాళ్ళందరూ సేఫ్ అయిపోయారు అనుకున్న తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్కి సహకారం అందించడం మొదలుపెట్టాడు అమెరికా. మొదటి నుంచి అమెరికా ఉంది, కానీ ఫస్ట్ చెప్పింది ఏంటి, తన వాళ్ళందరూ వెనక్కి వచ్చే వరకునేమో అబ్బాయి ఇజ్రాయెల్ ఫస్ట్ టైం దాడి చేసినప్పుడు కూడా ఈ దాడితోటి మాకేం సంబంధం లేదు, అమెరికా వాళ్ళ మీద మీరు ఎవరి మీద దాడి చేయొద్దని చెప్పి ఇరాన్కి చెప్పాడు. అందరూ ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇప్పుడేం చెప్తున్నాడు, వెనక్కి అందరూ వచ్చేసిన తర్వాత ఇప్పుడేం చెప్తున్నాడు, మేము మాతోటి కనుక నువ్వు ఇరాన్ను సంధి చేసుకోబడి అంటే ఒప్పందం చేసుకోకపోతే మీరు చాలా కష్టాలు పడతారు, ఇజ్రాయెల్ ద్వారా మీ మీద దాడి చేస్తామని చెప్పి డైరెక్ట్ చెప్తున్నాడు. ఇజ్రాయెల్ ద్వారా దాడి చేస్తాం అంటే డైరెక్ట్ అమెరికా దాడి చేయడం కాకుండా ఇజ్రాయెల్ ద్వారా మీ మీద దాడి చేస్తామని చెప్తున్నాడు ట్రంప్. చూసారా ఎంత డబుల్ గేమ్. ఇప్పుడు లేటెస్ట్గా ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్న సందర్భంలో కూడా ఆ ఇరాన్కి సంబంధించిన డ్రోన్లు అలాగే ఈ మిసైల్స్ వీటన్నిటిని కోల్చడంలో ఇజ్రాయెల్కి ఆల్రెడీ అమెరికా సైన్యం సహాయం చేస్తుంది. ఆల్రెడీ దిగింది రంగంలోకి. వందలాది డ్రోన్లని, వందలాది క్షిపణులని ఇరాన్ వదులుతోంది ఇజ్రాయెల్ మీదకి. అందులో కొన్నిటిని ఇజ్రాయెల్ వాళ్ళు పడగొట్టగలుగుతున్నారు, ఇంకా కొన్నిటిని అమెరికా వాళ్ళు పడగొట్టేస్తున్నారు. అంటే వీళ్ళకి సంబంధించినవన్నీ కూడా చుట్టుపక్కల దేశాల్లో వీళ్ళ సైన్యం ఉంది, అలాగే ఇజ్రాయెల్లోనూ ఉంది, తర్వాత చుట్టుపక్కల మధ్యధరా సముద్రంలో కాస్పియన్ సీలో వీటన్నిటిలో ఉంది. ఎక్కడి నుంచి అన్నా కానీ అసలు ఇరాన్ నుంచి కనుక డ్రోన్లు కానీ మిసైల్స్ కానీ పైకి లేస్తే ఇజ్రాయెల్తో పాటు అమెరికా వాళ్ళు కూడా కూల్చేస్తున్నారు.
సో ఇక్కడ కూడా డబుల్ గేమ్. అలాగే లేటెస్ట్ మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగినప్పుడు నేనే అసలు ఈ యుద్ధాన్ని ఆపానని చెప్పి పెద్ద గొప్పలు చెప్పుకున్నవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పక్కనేమో అసలు నాకు మోడీ గారు అంత మిత్రుడు ఇంకోటి లేడు, మోడీ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్, అది ఇది అని చెప్పి మాట్లాడాడు. ఇండియా అంటే నాకు చాలా ఇష్టమని మాట్లాడాడు. రెండో పక్కనేమో భారతీయ విద్యార్థులందరినీ తన్ని తగిలేస్తున్నాడు. అమెరికా నుంచి పూర్తిగా తన్ని తగిలేయడం, అరెస్టులు చేయడం, డిపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా వరుసపెట్టి చేస్తున్నాడు. ఇది కాకుండా ఇప్పుడు మొన్న మన వాళ్ళు ఈ యుద్ధం కూడా మనకి ఇది ఆపరేషన్ సింధూర్ని ఆపేసిన తర్వాత అన్ని దేశాలకి ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏం చేశారంటే అన్ని దేశాలకి మన ఎంపీలందరినీ పంపించారు. అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ఇలా అన్ని దేశాలకు పంపించిన దాంట్లో అమెరికా కూడా ఉంది. అమెరికాకు కూడా కొంతమందిని పంపించి అక్కడ పాకిస్తాన్ ఏమేం చేసింది, ఎలా చేసింది అన్నీ అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పండి అని చెప్పి అమెరికాకు కూడా పంపించారు. అమెరికాకి మన డెలిగేషన్ వెళ్ళింది. అక్కడ అందరికీ అక్కడ సైన్యాధికారులకి లేదంటే రాయబార కార్యాలయంలో ఉన్న వాళ్ళందరికీ మొత్తం అందరినీ అమెరికా పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరినీ పిలిచి ఈ పొలిటీషియన్స్ అందరికీ కూడా ఏం జరిగింది ఏంటి, అసలు పాకిస్తాన్ ఎలా దాడి చేస్తుంది మన మీద, ఎలా టెర్రరిస్ట్ అటాకులు చేస్తుంది, ఇవన్నీ చెప్పింది. అది చెప్పిన తర్వాత కూడా అసలు యుద్ధం జరుగుతున్న టైంలోనూ IMF నుంచి నిధులు ఇప్పించింది అమెరికా. ఆ ఆపరేషన్ సింధూర్ ఆపేసిన తర్వాత అసలు ఎలా చేశారు, టెర్రరిస్టులు ఎలా అటాక్ చేశారు, ఇవన్నీ కూడా చెప్పడానికి అమెరికాకి మన బృందం వెళ్ళి వాళ్ళందరికీ చెప్పిన తర్వాత కూడా ఓహో ఆహా అలాగా ఓకే ఓకే అని చెప్పి ఇప్పుడు ఏకంగా అసలు అమెరికాలో ఒక సైనిక కార్యక్రమానికి ఇప్పుడు 250 సంవత్సరం ఏదో అయింది అమెరికా ఏర్పడి. సో దానికి మునీర్ని పిలిచారు. మునీర్ ఎవరు, పాకిస్తాన్ సైన్యాధికారి. మునీర్ని చీఫ్ గెస్ట్గా పిలిచింది అమెరికా. ఎంత దారుణం చూడండి, ఎంత రెచ్చగొట్టేతనం ఇండియా మీద. ఇండియాకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మునీర్ని చీఫ్ గెస్ట్గా అమెరికాకి పిలిచారంటే ఏమనుకోవాలి అసలు ట్రంప్ని? ఈ అమెరికా కానీ ఈ ట్రంప్ కానీ మనకి మిత్రుడు అనుకోవాలి, శత్రువు అనుకోవాలి? మనం పైకి మిత్రుడు అని మాట్లాడుతూ వెనకాల నుంచి పొడిచేవన్నీ పొడుస్తున్నాడు. మనం నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి చేసిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా అప్పుడే మనం వెంటనే ఇమీడియట్గా ఆపేయాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఆ నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో ఉన్నవన్నీ కూడా ఈ అమెరికాకి సంబంధించిన ఆయుధాలన్నీ కూడా అక్కడ పెట్టు కూర్చుంది అమెరికా. ఇది ప్రపంచానికి ఇప్పటిదాకా ఎక్కడ అనౌన్స్ చేయలే, అఫీషియల్గా అనౌన్స్ చేయలే. మన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీదకి దాడి చేసేసరికి అమ్మో మా ఆయుధాలన్నీ ఉన్నాయి అక్కడ, మాకు సంబంధించిన ఈ అణు బాంబులు కూడా అక్కడ స్టాక్ చేసాం, ఆపేండి అని ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తే అప్పుడు ఆగింది. అసలు సంగతి అది, ఆపరేషన్ సింధూర్ ఆగిపోవడానికి అసలు విషయం అది. కానీ అఫీషియల్గా ఆ మాట ఎవరు చెప్పరు, అమెరికా చెప్పదు, ఇండియా చెప్పదు, పాకిస్తాన్ చెప్పదు. వాస్తవంగా జరిగింది అది. మోడీ గారికి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఆపేయండి బాబోయ్, మా ఆయుధాలు ఉన్నాయి, మేము పట్టుకుపోయేదాకా కాస్త ఆగండి అని చెప్పి ఆపితే ఆగింది ఆపరేషన్ సింధూర్. సో అయినా సరే ఇప్పుడు మనం ఆ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి చేసాము, అక్కడ దెబ్బతిన్నాయి కొన్ని, అందులో F-16 అమెరికా బాంబర్లు కూడా కొన్ని దెబ్బతిన్నాయి అంటున్నారు. సరే ఏదైనా కూడా ట్రంప్ ఫోన్ చేయగానే మోడీ గారు ఆపరేషన్ సింధూర్ని ఇమ్మీడియట్గా స్టాప్ చేశారు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా మా ఆయుధాలన్నీ వెనక్కి తీసుకెళ్ళేదాకా ఆగండి అని చెప్తే సరే మనం ఆగితే వాళ్ళ ఆయుధాలన్నీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు పాకిస్తాన్ నుంచి. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్కి అనుకూలంగా పనిచేస్తుంది అమెరికా. మునీర్ని ఏకంగా తీసుకొచ్చి చీఫ్ గెస్ట్గా పెట్టింది. అంటే ఇండియాని రెచ్చగొట్టే చర్యలు చేస్తుందా? దీంట్లో రకరకాలు ఉన్నాయి. ఒకటి, ఆ మునీర్ని తీసుకురావడానికి ఒక్కొక్క కారణం, చీఫ్ గెస్ట్గా పిలవడానికి ఒక కారణం ఏంటంటే అసలు పాకిస్తాన్లో ఉన్న షాబాజ్ ప్రభుత్వాన్ని తీసేసి మునీర్నే రేపొద్దున అసలు మిలిటరీ చేతుల్లోకి మొత్తం దేశాన్ని తీసుకుని సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దానికి మునీర్ని అధ్యక్షుడిని చేస్తారనేది ఒక మాట వినబడుతుంటే, రెండోది వినబడుతుంది ఏంటంటే అసలు మొత్తం ఈ పాకిస్తాన్ అంతా కూడా చైనా చేతుల్లోకి వెళ్ళిపోతుంది. చైనా చేతుల్లోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే కనుక మనం వీళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి ఇప్పుడు పిలిపించి నువ్వు చైనాతో ఎక్కువ రాసుపూసి తిరగబాకు అని చెప్పడం కోసం అని పిలిచారు అనేది ఒకటి. ఎందుకంటే చైనా కనుక అక్కడ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతే కనుక చాలా నష్టం అమెరికాకి జరుగుతుంది. ఎందుకంటే అమెరికా స్థావరాలు ఉన్నాయి అక్కడ, సైనిక స్థావరాలు పాకిస్తాన్లో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని రేపొద్దున ఇరాన్ మీద దాడి చేయాలన్నా, రేపొద్దున రష్యా మీద దాడి చేయాలన్నా, ఇంకో దాని మీద దాడి చేయాలన్నా ఈ స్థావరాలన్నింటినీ ఉపయోగించుకుంటుంది. అలా ఇప్పుడు చైనా చేతుల్లో కనుక పాకిస్తాన్ వెళ్ళిపోతే అలా ఉపయోగించుకునే అవకాశం ఉండదు. సో అందుకని చైనా చేతుల్లోకి పూర్తి స్థాయిలో అమెరికా వెళ్ళిపోకుండా
ఎందుకంటే చైనా పెట్టుబడులు విపరీతంగా పెడుతుంది పాకిస్తాన్లో. సో అలా వెళ్ళిపోకుండా ఉండటం కోసం అని చెప్పి ఈ మునీర్కి తమ మద్దతు ఇచ్చి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం ఒకటి జరుగుతుంది అనేది 2. మూడోది ఇండియాని బ్లాక్మెయిల్ చేయడం. మాతో కనుక సరిగ్గా ఒప్పందం చేసుకోకపోతే ఎప్పటికైనా మీ మీద మేము ఈ మునీర్తో దాడి చేయిస్తాం, మళ్ళీ మేము సపోర్ట్ చేస్తాం మునీర్ కానీ మన ఇంకొక రకంగా బ్లాక్మెయిల్ చేయడం. వాణిజ్య ఒప్పందం వాళ్ళు చెప్పినట్టుగా మనం వినేలాగా చేయడం కోసం, బ్లాక్మెయిలింగ్ కోసం అని చెప్పి ఈ బ్లాక్మెయిల్ రాజకీయాల్లో భాగంగా మునీర్ని ఇప్పుడు చీఫ్ గెస్ట్గా పిలిచారు అమెరికాకి అనేది ఇంకొక వాదన. సో యాదావాత చూస్తే ఎక్కడక్కడ డబల్ గేమ్, ఇండియాతో డబల్ గేమ్, చైనాతో డబల్ గేమ్, పాకిస్తాన్తో డబల్ గేమ్. ఒక పక్క ఇండియా మాకు మిత్రుడు అంటాం, పాకిస్తాన్ మునీర్ని పిలవడం. పాకిస్తాన్ అడిగి కూడా అర్థం కాదు, ఏంట్రా బాబు మనకి అమెరికా మిత్రుడా శత్రువు అనేది పాకిస్తాన్కి అర్థం కాదు, మనకి అర్థం కాదు, చైనాకి అర్థం, ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇట్లా ప్రతి ఒక్క దేశంతో ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఈ డబుల్ గేమ్ వల్ల అసలు అమెరికా గుడ్ విల్ అనేది పూర్తిగా పోయింది. ఆ విషయం అర్థం కావట్లా. ఇప్పుడు అనేక దేశాలు అసలు అమెరికాతోటి ఎట్లాంటి వాణిజ్యం చేయడానికి ఇష్టపడట్లా. ఏదో ఊరికే చేస్తామని ప్రతి వాళ్ళు తప్పనిసరి అయినంతవరకు ఆ ఒప్పందాలు అయితే చేసుకుంటున్నారు, కానీ అసలు అమెరికాతో వ్యాపారం చేయడానికి ఎవరు ఇష్టపడట్లా. ఒప్పందాలు చేసుకోవడం వేరు, వ్యాపారం చేయడం వేరు. తప్పనిసరిగా వ్యాపారం చేయాల్సి వస్తే ఆ ఒప్పందాలు ఉపయోగపడతాయి. అసలు వీలైనంతవరకు అమెరికాని పక్కన పెట్టేసి వేరే దేశాలతో వ్యాపారం చేసుకుందామని ప్రతి వాళ్ళు చూస్తున్నారు. ఈవెన్ యూరోపియన్ దేశాలు, నిన్నటిదాకా అమెరికాతో బాగా అంటకాగిన యూరోపియన్ దేశాలు కూడా ఇప్పుడు అమెరికాతోటి వ్యాపారం చేయడానికి ఇష్టపడట్లా, అమెరికాతో కలిసి నడవడానికి ఇష్టపడట్లా. సో ట్రంప్ చేస్తున్న ఈ డబుల్ గేమ్ ఏదైతే ఉందో ఇది అమెరికాకే రివర్స్ కొడుతుంది. ఆ విషయం అర్థం కావట్లేదు. ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు కొత్త కరెన్సీని తీసుకొచ్చే ప్రయత్నం భారత్ ఇంకా కొన్ని దేశాలు కలిపి చేస్తున్నాయి. అవి కనుక ఆ ప్రయత్నం చేస్తే, ఆ కరెన్సీ కనుక వస్తే అసలు మొత్తం అమెరికా డాలర్ పడిపోతే అమెరికా మొత్తం మూలపడిపోద్ది. సో అందుకని ఈ మొత్తం వ్యవహారంలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నది ఇండియా కాబట్టి ఇండియాని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఇప్పుడు మునీర్ని పిలిచి మీరు అలాంటి కొత్త కరెన్సీ తీసుకొచ్చే ప్రయత్నాలు, అంతర్జాతీయ కరెన్సీ తీసుకొచ్చే ప్రయత్నాలు చేయకండి, చేస్తే కనుక మీ మీద మేము కన్నెర చేస్తామని చెప్పడం కోసం ఇప్పుడు మునీర్ని చీఫ్ గెస్ట్గా అమెరికాకి పిలిచారనేది వాదన. ఇన్ని రకాల వాదనల మధ్యలో సరే ఏం జరిగినా కూడా ఓవరాల్గా ట్రంప్ చేస్తున్న ఈ డబుల్ గేమ్ అంతా కూడా అమెరికాకే నష్టం కలిగిస్తుంది, అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం కలిగిస్తుంది. ఆ విషయం మరి గుర్తించే అవకాశం ఉంటుందా ఉండదా మిగతా వాళ్ళందరూ ట్రంప్కి చెప్తారా? ఎందుకంటే ట్రంప్ మూర్ఖుడు. తను ఏదనుకుంటే తను పట్టిన కుందేలు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు అంతే. సో అందువల్ల మరి ఏం జరుగుతుంది? ఈ ట్రంప్ డబుల్ గేమ్, ట్రంప్ చేస్తున్న వరస్ట్ రాజకీయాల వల్ల ఏం జరుగుతుంది? రాబోయే రోజుల్లో ప్రపంచం ఎలా వెళ్తుంది ఏంటి? ఇప్పటికే యుద్ధాల్లోకి వెళ్ళిపోతుంది ప్రపంచం అంతా కూడా. చాలా చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. సరే ఆపరేషన్ సింధూర్ అంటే అది లక్కీగా ఆగింది. ఇప్పుడు చైనా కూడా ఇన్వాల్వ్ అయితే కనుక, చైనా కూడా ఈ యుద్ధాలు వేటిల్లో అయినా కానీ ఇన్వాల్వ్ అయితే కనుక అసలు మొత్తం పరిస్థితి మారిపోతుంది. సో యుద్ధాల్లోకి కావాలని ట్రంప్ తోస్తున్నట్టుగా కనబడుతుంది ప్రపంచాన్ని. 3వ ప్రపంచ యుద్ధం కావాలని అటు అమెరికా ఇటు రష్యా కూడా కోరుకుంటున్నారా ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో. అంతా మొత్తం ప్రపంచం అంతా టెన్షన్గా ఉంది. వీటన్నిటికీ కారణం ముఖ్యంగా ట్రంప్. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ రూపంలో చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.